బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ ఎన్నికల అనంతరం విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ లో కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ సంచలనం సృష్టించింది. మెజార్టీ సర్వే సంస్థలు అన్నీ కూడా దాదాపుగా బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపాయి. 70 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో కనీసం 80 నుంచి 90 స్థానాల వరకు బీఆర్ఎస్ గెలుస్తుందని సర్వే సంస్థలు చెప్తున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్, ఫార్ములా కార్ రేస్, కాళేశ్వరం కుంభకోణం వంటి అంశాలు బీఆర్ఎస్ కు సానుకూల అంశాలుగా పనిచేశాయని చెప్పాలి. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాళ్లకి బలపం కట్టుకొని మరి పిచ్చి కుక్కలాగా తిరిగి ప్రచారం చేశారు. ఇక ఒక పక్క కవిత కూడా లిక్కర్ స్కామ్ లో నొక్కేసిన మందు బాటిల్స్ ను ఏరులై పారించారు. హరీష్ రావు కూడా తన వంతు ఉడతా భక్తిగా తన తప్పుడు లెక్కలతో ఢిల్లీ ప్రజలను అయోమయానికి గురి చేసే ప్రయత్నాలు అయితే చేశారు. ఇక ఇవన్నీ కూడా కలిసి వచ్చి బీఆర్ఎస్ విజయానికి దోహదపడ్డాయని చెప్పాలి. ఒక్కసారి మనం ఏ సర్వేలు ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఇచ్చింది అనేది చూద్దాం. బొంగులో కమలాకర్ సర్వే మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపింది. 70 స్థానాలకు గాను 69 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధిస్తారని బొంగులో కమలాకర్ అంటున్నారు. ఇక మరొక దిగ్గజ సర్వే సంస్థ బోడి కౌశిక్ రెడ్డి కూడా బీఆర్ఎస్ దే విజయం అంటూ భావోద్వేగానికి గురవుతూ చెప్పారు. 70 స్థానాలకు గాను 80 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధిస్తారని, తాను చేసిన సర్వే నిజమైందని, ఢిల్లీ ప్రజలు బెట్టింగ్ రాయిళ్లు ఈ సర్వేను నమ్మాలని కుటుంబ సమేతంగా మీడియా ముందుకొచ్చి మరి చేతులు జోడించి వేడుకున్నారు. ఇక సొల్లు మల్లన్న కూడా తన సర్వే ఫలితాలను విడుదల చేశారు. ఢిల్లీ పీఠం బీఆర్ఎస్ దేనని ఆయనైతే చెప్తున్నారు. 70 స్థానాలకు గాను 170 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించబోతున్నారని చెప్పారు. అంతేకాకుండా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లోనే కాకుండా ఇతర గ్రహాలు, ఉపగ్రహాల వాసులు కూడా బాపు నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఆయన రిపోర్ట్లు అయితే చెప్తున్నారు. మరోవైపు జోకర్ జగ్గు కూడా తన సర్వే ఫలితాలను విడుదల చేశారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో కారు దూసుకుపోతోందని, కారు స్పీడుకు కారు కూడా కనుమరుగు కాబోతోందని చెప్తున్నారు. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత దేశ రాజకీయాల్లో కేసీఆర్ మళ్లీ కాళ్ళు చేతులు పెట్టబోతున్నారని ఆయన అంటున్నారు. ఇక మొత్తానికి బీఆర్ఎస్ హవా అయితే ఈ ఎన్నికల్లో మనకు కనబడుతోంది. ఈ సర్వే సంస్థల ఫలితాలను టీవీలో చూసిన ప్రధాని మోదీ ఆశ్చర్యానికి గురయ్యారు. అనంతరం తన కరచాల ధ్వనులతో కేసీఆర్ కు అభినందనలు కూడా తెలిపారు. శాటిలైట్ ద్వారా సర్వే ఫలితాలు తెలుసుకున్న సునీత విలియమ్స్ మార్చి నుంచి కేసీఆర్ కు అభినందనలు తెలిపారు. మీ కుటుంబమే కుటుంబం, మీకు దండం. మీకు